సైమోస్ ఇన్ఫ్లోరెసెన్స్ డిస్కస్ చేద్దాం. ఇన్ సైమోస్ ఇన్ఫ్లోరెసెన్స్ peduncle terminates with a flower. So growth of the peduncle is definite. Flowers arranged in basipetal manner. Right? పెడంకిల్ అనేది లిమిటెడ్ గ్రోత్ని చూపిస్తుంది. ఎందువల్లంటే పెడంకిల్ యొక్క చివరి భాగము ఫ్లవర్తో ఎండ్ అయింది కాబట్టి. ఫ్లవర్స్ అరేంజ్డ్ ఇన్ బేసిపెటల్ మేనర్. బేసిపెటల్ మేనర్ మీన్స్ యంగర్ ఫ్లవర్స్ టువార్డ్స్ బేస్, ఓల్డర్ ఫ్లవర్స్ టువార్డ్స్ టాప్. ఓపెనింగ్ ఆఫ్ ఫ్లవర్స్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ టాప్ టు బేస్. ఇటువంటి అరేంజ్మెంట్ ఏమంటాం మనం? బేసిపెటల్ అరేంజ్మెంట్ అంటాం. లేతగా ఉండే ఫ్లవర్స్ అనేవి దిగువ భాగంలో ఉంటాయి, ముదిరిన ఫ్లవర్స్ అనేవి పై భాగంలో ఉంటాయి. అందువల్ల పుష్పాలు వికసించేటప్పుడు పై భాగంలో ఉన్న ముందుగా వికసిస్తాయి, దిగువ భాగంలో ఉన్నవి ఆలస్యంగా వికసిస్తాయి. When the peduncle is condensed, flowers arranged in centrifugal manner. పెడంకిల్ అనేది కండెన్స్ అయి ఉన్నప్పుడు ఫ్లవర్స్ అనేవి సెంట్రిఫ్యూగల్ మేనర్లో ఉంటాయి. సెంట్రిఫ్యూగల్ ఇట్ ఈజ్ ఆపోజిట్ టు సెంట్రిపెటల్. సెంట్రిఫ్యూగల్ అంటే ఏంటి? సెంట్రిఫ్యూగల్ అంటే యంగర్ ఫ్లవర్స్ టువార్డ్స్ పెరిఫెరల్, ఓల్డర్ ఫ్లవర్స్ టువార్డ్స్ సెంటర్. ఓపెనింగ్ ఆఫ్ ఫ్లవర్స్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ సెంటర్ టు పెరిఫెరల్. ఓకే, సైమోస్ ఇన్ఫ్లోరెసెన్స్లో ఫ్లవర్స్ అన్నవి బేసిపెటల్ అరేంజ్మెంట్లో కానీ సెంట్రిఫ్యూగల్ అరేంజ్మెంట్లో కానీ ఉంటాయి. సైమోస్ ఇన్ఫ్లోరెసెన్స్ డిఫరెంట్ టైప్స్. ఫస్ట్ వన్ సోలిటరీ సైమ్. Solitary cyme means an inflorescence with a single flower. It is known as solitary cyme. It is the simplest type of cymose inflorescence without any arrangement and opening of flowers. ఇక్కడ ఇన్ఫ్లోరెసెన్స్లో ఇది ఇన్ఫ్లోరెసెన్స్లో ఒకే ఒక ఫ్లవర్ ఉంటుంది, సింగిల్ ఫ్లవర్. అండ్ ఇన్ఫ్లోరెసెన్స్ విత్ ఏ సింగిల్ ఫ్లవర్ ఇట్ ఈస్ నోన్ యాజ్ సోలిటరీ సైమ్. సోలిటరీ యాక్సిలరీ సైమ్ అన్నది సోలిటరీ యాక్సిలరీ సైమ్. సోలిటరీ యాక్సిలరీ సైమ్ అన్నది చైనా రోజులో ఉంటుంది. హైబిస్కస్ మందార. ఓకే, సోలిటరీ టెర్మినల్ సైమ్ అన్నది సోలిటరీ టెర్మినల్ సైమ్. సోలిటరీ టెర్మినల్ సైమ్ అన్నది గ్యాసిపియం అండ్ దతూరా. దతూరాలోను అండ్ గ్యాసిపియం. దతూరా అంటే ఉమ్మెత్త, గ్యాసిపియం అంటే కాటన్. వీటిలో కూడా ఇన్ఫ్లోరెసెన్స్లో సింగిల్ ఫ్లవర్ ఉంటుంది. గ్యాసిపియం, దతూరాలో కూడా ఇన్ఫ్లోరెసెన్స్లో సింగిల్ ఫ్లవర్ అనేది ఉంటుంది. ఇక్కడ ద స్టాక్ ఆఫ్ ది ఫ్లవర్ కెన్ బి డిఫరెన్షియేటెడ్ ఇంటూ పెడంకిల్ అండ్ పెడిసిల్ విత్ అన్ ఆర్టికులేషన్ బిట్వీన్ టూ. ఇక్కడ ఫ్లవర్ యొక్క స్టాక్లో రెండు పార్ట్స్ ఉంటాయి. దిగువ పార్ట్ని పెడంకిల్ అంటాం, పెడంకిల్. పై పార్ట్ని పెడిసిల్ అంటాం, పెడిసిల్. పెడిసిల్ని సెపరేట్ చేస్తూ మధ్యలో చిన్న జంక్షన్ ఉంటుంది, చిన్న ఆర్టికులేషన్ అనేది ఉంటుంది. ఇటువంటి ఇన్ఫ్లోరెసెన్స్ అని సోలిటరీ సైమ్. ఓకే, సోలిటరీ సైమ్ అంటే ఇన్ఫ్లోరెసెన్స్లో సింగిల్ ఫ్లవర్ ఉంటుంది. మనకి మందార చూస్తే చైనా రోజులో ఫ్లవర్ అనేది సింగిల్గా ఉంటుంది. ఓకే, ఒంటరిగా ఉంటుంది. ఇన్ఫ్లోరెసెన్స్లో ఒంటరి ఫ్లవర్ ఉంటే దీన్ని ఏమంటామో సోలిటరీ సైమ్. రైట్, నెక్స్ట్ వన్ సింపుల్ సైమ్ ఆర్ సైమ్యూల్. ఇట్ ఈస్ సింప్లెస్ట్ సైమ్. సెకండ్ వన్ ఈజ్ సింపుల్ సైమ్ ఆర్ సైమ్యూల్. A three-flowered cymose inflorescence, it is known as cymule. A three-flowered cymose inflorescence, it is known as cymule. Peduncle terminates with a flower. After two flowers develop on the axil of upper bracts. Two flowers develop on the axil of bracts. బ్రాక్ట్స్ యొక్క యాక్సిల్ ప్లేస్లో మనకి 2 ఫ్లవర్స్ ఫార్మ్ అవుతాయి. మనకి కంప్లీట్గా 3 ఫ్లవర్స్ ఉంటాయి ఇన్ఫ్లోరెసెన్స్లో. ఇదొకటి. రైట్, పెడంకిల్ యొక్క చివరి భాగము ఫ్లవర్తో ఎండ్ అయిన తర్వాత బ్రాక్ట్ యొక్క యాక్సిల్ ప్లేస్లో మనకి 2 ఫ్లవర్స్ ఏర్పడతాయి. టోటల్గా ఇన్ఫ్లోరెసెన్స్లో 3 ఫ్లవర్స్ ఉంటాయి. ఇటువంటి సైమోస్ ఇన్ఫ్లోరెసెన్స్ ఏమంటాం మనం? సైమ్యూల్ అంటాం. రైట్, ఎగ్జాంపుల్ జాస్మిన్, మల్లె అండ్ బోగన్విలియా. జాస్మిన్ అండ్
బోగన్విలియా. బోగన్విలియా అంటే కాగితం పుల్చి. నెక్స్ట్ వన్, రైట్, ఇన్ సమ్ సైమోస్ ఇన్ఫ్లోరసెన్సెస్ peduncle terminates into a flower. Further growth is continued by the development of branches. Depending upon the number of branches produced, cymose inflorescences are again different types: monocacial cyme, dicacial cyme, polycacial cyme. Monocacial cyme, peduncle terminates into a flower. Each time one flower bearing branches develops. ఈచ్ టైమ్ వన్ ఫ్లవర్ బేరింగ్ బ్రాంచెస్ డెవలప్స్. ఈ ఫ్లవర్స్ యొక్క బ్రాంచెస్ అన్నీ ఫ్యూజ్ అయిపోయి ఒక ఫాల్స్ యాక్సిస్ ఏర్పడుతుంది. ఈ ఫాల్స్ యాక్సిస్ని సింపోడియం అంటాం. దీన్ని సింపోడియం ఫార్మ్ అవుతుంది. ఫాల్స్ యాక్సిస్ ఏర్పడడం వల్ల ఫ్లవర్స్ అన్నవి రెసిమోజ్ మాదిరిగా కనిపిస్తాయి. ఇన్ఫ్లోరసెన్స్ అనేది చూడడానికి రెసిమోజ్ మాదిరిగా ఉంటుంది, కాకపోతే ఏంటిది సైమోజ్ ఇన్ఫ్లోరసెన్స్. ఏంటి మోనోకేషియల్ సైమ్ అంటే peduncle after terminates into a flower. Peduncle after terminates into a flower. Each time one flower bearing branch. Each time one flower bearing branch develops. ఈ వన్ ఫ్లవర్ బేరింగ్ బ్రాంచెస్ యొక్క యాక్సిస్ అన్నీ కలిసిపోయి ఒక ఫాల్స్ యాక్సిస్ ఏర్పడుతుంది. ఈ ఫాల్స్ యాక్సిస్ ఏమంటాం మనం? సింపోడియం. ఈ సింపోడియం ఏర్పడడం వల్ల ఇన్ఫ్లోరసెన్స్ అనేది చూడడానికి రెసిమోజ్ మాదిరిగా ఉంటుంది, కాకపోతే ఏంటిది సైమోజ్ ఇన్ఫ్లోరసెన్స్. రైట్, మోనోకేషియల్ సైమ్ అనేది అగైన్ టూ టైప్స్: హెలికాయిడ్ సైమ్, స్కార్పియాయిడ్ సైమ్. హెలికాయిడ్ సైమ్, స్కార్పియాయిడ్ సైమ్. పెడంకిల్ యొక్క చివరి భాగం ఫ్లవర్తో ఎండ్ అయిన తర్వాత బ్రాక్టీ యొక్క యాక్సిల్ ప్లేస్లో ఇంకొక బ్రాంచ్ ఏర్పడుతుంది. ఈ బ్రాంచ్ కూడా ఫ్లవర్తో ఎండ్ అవుతుంది. తర్వాత దీనికి దిగువ భాగంలో ఇంకొక బ్రాంచ్ ఏర్పడుతుంది, ఇది కూడా ఫ్లవర్. తర్వాత ఈ బ్రాంచ్కి దిగువ భాగంలో ఇంకొక బ్రాంచ్ ఏర్పడుతుంది, ఇది కూడా ఫ్లవర్తో ఎండ్ అవుతుంది. ఈ రకంగా ప్రతిసారి కూడా సింగిల్ ఫ్లవర్ బేరింగ్ బ్రాంచ్ అనేది డెవలప్ అవుతుంది. ప్రతిసారి ఒకే బ్రాంచ్ డెవలప్ అవుతుంది. ఈ రకంగా ఏర్పడిన బ్రాంచెస్ అన్ని ఒకే వైపు ఉంటే దీన్ని ఏమంటాం మనం? హెలికాయిడ్ సైమ్ అంటాం. ఎగ్జాంపుల్ హెమీలియా. అలా కాకుండా స్కార్పియాయిడ్ సైమ్ లో ఏర్పడిన బ్రాంచెస్ అన్ని సక్సెసివ్ బ్రాంచెస్ దే ఆర్ అరేంజ్డ్ ఇన్ జిగ్జాగ్ ఇన్ మేనర్. ఇట్ ఈస్ నోన్ యాజ్ స్కార్పియాయిడ్ సైమ్. సపోజ్ పెడంకిల్ యొక్క చివరి భాగం ఫ్లవర్ తో ఎండ్ అయిన తర్వాత దాని దిగువ భాగంలో ఒక బ్రాంచ్ ఏర్పడుతుంది, అది ఫ్లవర్ తో. దాని దిగువ భాగంలో ఒక బ్రాంచ్ ఏర్పడుతుంది, అది ఫ్లవర్ తో. దాని దిగువ భాగంలో ఒక బ్రాంచ్ ఏర్పడుతుంది, అది కూడా ఫ్లవర్ తో ఎండ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఉండే బ్రాంచెస్ అన్ని జిగ్జాగ్ మేనర్ లో ఉంటాయి. పెడంకిల్ చివరి భాగం ఫ్లవర్ తో ఎండ్ అయిన తర్వాత ఒక బ్రాంచ్ ఏర్పడుతుంది, అది ఫ్లవర్. దాని దిగువ భాగంలో ఒక బ్రాంచ్, అది ఫ్లవర్. ఈ రకంగా ఏర్పడిన బ్రాంచెస్ అన్ని జిగ్జాగ్ గా ఉంటాయి. ఒక రైట్ కి ఉంటే లెఫ్ట్ కి, రైట్ కి ఉంటే లెఫ్ట్ కి, ఇలా ఉంటాయి. ఇలా ఉంటే దీన్ని ఏమంటాం మనం? స్కార్పియాయిడ్ సైమ్ అంటాం. స్కార్పియాయిడ్ సైమ్ కి ఎగ్జాంపుల్ సొలానం అండ్ హీలియోట్రోపియం. మోనోకేషియల్ సైమ్ లో ప్రతిసారి వన్ ఫ్లవర్ బేరింగ్ బ్రాంచ్ అనేది డెవలప్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్ డైకేషియల్ సైమ్. డైకేషియల్ సైమ్ అంటే పెడంకిల్ టెర్మినేట్స్ ఇంటూ ఏ ఫ్లవర్. పెడంకిల్ చివరి భాగము ఫ్లవర్ తో ఎండ్ అయిన తర్వాత దిగువ భాగంలో రెండు బ్రాంచెస్ ఏర్పడతాయి, ఇవి కూడా ఫ్లవర్ తో ఎండ్ అవుతాయి. దీనికి దిగువ భాగంలో రెండు బ్రాంచెస్ ఏర్పడతాయి, అవి కూడా మనకి ఫ్లవర్ తో ఎండ్ అవుతాయి. ప్రతిసారి రెండేసి బ్రాంచెస్ ఏర్పడి ఫ్లవర్ తో ఎండ్ అవుతాయి. ఇటువంటి దాన్ని ఏమంటాం మనం? డైకేషియల్ సైమ్ అంటాం. పెడంకిల్ టెర్మినేట్స్ ఇంటూ ఏ ఫ్లవర్, దెన్ టూ ఫ్లవర్ కంటైనింగ్ బ్రాంచెస్ డెవలప్ ఈచ్ టైం. టూ ఫ్లవర్ కంటైనింగ్ బ్రాంచెస్ డెవలప్ ఈచ్ టైం. పెడంకిల్ యొక్క చివరి భాగం ఫ్లవర్ తో ఎండ్ అయిన తర్వాత దిగువ భాగంలో రెండు బ్రాంచెస్ ఏర్పడతాయి, అవి కూడా ఫ్లవర్ తో ఎండ్ అవుతాయి. దీనికి దిగువ భాగం బ్రాంచ్ దిగువ భాగంలో రెండు బ్రాంచెస్ ఏర్పడతాయి, ఇవి కూడా ఫ్లవర్ తో. ప్రతిసారి టూ బ్రాంచెస్ ఏర్పడి ఫ్లవర్ తో ఎండ్ అయితే దీన్ని ఏమంటాం మనం? డైకేషియల్ సైమ్. పాలీకేషియల్ సైమ్. పాలీకేషియల్ సైమ్ అంటే పెడంకిల్ టెర్మినేట్స్ ఇంటూ ఏ ఫ్లవర్ అండ్ మోర్ దాన్ టూ ఫ్లవర్ బేరింగ్ బ్రాంచెస్ డెవలప్ ఈచ్ టైమ్. ఎగ్జాంపుల్ నీరియం కెలోట్రాపిస్. నీరియం కెలోట్రాపిస్ లో పాలీకేషియల్ సైమ్ ఉంటుంది. నీరియంలో పాలీకేషియల్ సైమ్ ఇన్ఫ్లోరసెన్స్, లీఫ్ అరేంజ్మెంట్, సైక్లిక్ ఫిల్లోటాక్సీ, వారల్ ఫిల్లోటాక్సీ ఉంటుంది. ఏంటంటే మనకి పెడంకిల్ యొక్క చివరి భాగం ఫ్లవర్ తో ఎండ్ అయిన తర్వాత
రెండు కంటే ఎక్కువ బ్రాంచెస్ ఫార్మ్ అవుతాయి. రెండు కంటే ఎక్కువ బ్రాంచెస్ ఫార్మ్ అయ్యి ఇవి కూడా ఫ్లవర్తో మనకి ఏంటి టెర్మినేట్ అవుతాయి. ఇలా అయితే దీన్ని ఏమంటాం మనం పాలీకేషియల్ సైన్. Peduncle terminates in a flower and more than 2 flower bearing branches develop each time. More than 2 flower bearing branches develop each time. ఇటువంటి ఇన్ఫ్లోరెసెన్స్ ఏమంటాం మనం పాలీకేషియల్ సైన్. పెడంకిల్ యొక్క చివరి భాగం ఫ్లవర్తో ఎండ్ అయిన తర్వాత దిగువ భాగంలో అనేక బ్రాంచెస్ ఏర్పడతాయి. ఇవి కూడా ఫ్లవర్తో ఎండ్ అవుతూ ఉంటాయి. ఈ రకంగా ప్రతిసారి అనేక బ్రాంచెస్ ఏర్పడుతూ ఉంటే దీన్ని ఏమంటాం మనం పాలీకేషియల్ సైన్ అంటాం. ఓకే.